హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒమాన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటన్నది, లోపల ఏమేమి ఉన్నాయన్నది చూపిస్తాను. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా కంపెనీ తరఫు నుంచి ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. దానికోసం మమ్మల్ని సపోర్టింగ్ టీం కింద తీసుకొచ్చారు. ఇప్పుడే ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 5 అలా అవుతుంది, అంటే తెల్లవారుజామున స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 5కి వెళ్ళాం, ఈవినింగ్ టైం 5కి రిటర్న్ బ్యాక్ అయ్యాం. అసలు లోపల ఈవెంట్ ఎలా జరుగుతుంది, అసలు ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతలో ఏమేమి జరుగుతుంది అనేది ఒక్కొక్కటి లైన్గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, వచ్చేసాము. ఇంకా ఇదే స్టార్టింగ్ ఎలా ఉందో చూడండి. ఇది కొంచెం చీకటిగా ఉన్నది కదా, మేము తెల్లవారుజామున అలా వచ్చాం. కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత అప్పుడు ఫుల్గా క్లారిటీగా చూపిస్తాను చుట్టూ రౌండ్ అది ఎలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ గేట్. ఇదంతా మా టీం. అంటే వాళ్ళు ఏమేమి అడిగినా దగ్గరుండి చూసుకోవాలి. ఏదన్నా సామాన్లు అవి తీసుకురమ్మన్నా ఇంకా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మమ్మల్ని కొంతమంది సెలెక్ట్ చేసి ఇలా తీసుకొచ్చారు ఇక్కడికి. పైన చూడండి, ఒమాన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్. ఇదే దీని నేము. ఇంతకుముందు డార్క్గా బ్లాక్గా కనిపించింది కదా, తెల్లవారుజామున వచ్చి ఉన్నది కదా, ఇప్పుడు తెల్లవారింది. ఇంక అందుకే ఇదంతా ఇప్పుడు దీని బయట లొకేషన్స్ ఎలా ఉన్నదో ఒకసారి చూపిస్తాను లైన్. కానీ చూడండి, ఫస్ట్గా ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు ఎలా ఉందో డిజైన్ అదిని. ఇదంతా ఒక డెకరేషన్ చేసి ఇలా పెట్టారు, అంటే చూడడానికి చాలా అందంగా ఉన్నట్టు. ఇదంతా ప్లాస్టిక్తో ఏదో చేసినట్టు అలా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, ఇది మొత్తం బెలూన్స్ లాగా, అంటే రకరకాల కలర్స్తో అలా చేశారు. ఇదంతా వచ్చి ప్లాస్టిక్, చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి, హార్ట్ సింబల్గా ఉండి మధ్యలో లాకర్ టైప్ ఉంది. ఇవి కొన్ని లొకేషన్స్ అవి చూడడానికి అక్కడ ఉండే డిజైన్ చేసి పెట్టారు చూసారు. అవి ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్ సైడ్ లుక్ కింద అలా చాలా బాగున్నాయి. ఇవి 4 సైడ్స్ టైప్ ఉన్నాయి, అవి డ్రమ్స్ కింద ఉన్నాయి. ఇది సేమ్ ముస్లిమ్స్కి అవి ఉంటాయి చూసారా, డోర్స్ అవిని ఆ విధంగా ఉంది. ఇది విధంగా గ్లాసెస్ ఇవి చూసారా అలా మెరుస్తుందో, గ్లాస్ టైప్ మెరుస్తుంది. ఇవి ఇక్కడ చూడడానికి చాలా బాగుంది డిజైన్స్ టైపు. ఇవన్నీ థ్రెడ్స్, తాడుల్స్ తోటి లేదా వైర్స్ తోటి ఇలా డిజైన్ చేసి ఇలా పెట్టారు. ఇవి ఇక్కడ చాలా బాగుంది చూడడానికి, ఫోటో అవి తీసుకోవడానికి అలా ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇదంతా బయట సైడ్, లోపల వేరే విధంగా ఉంటుంది. ఈ ఏరియా నేమ్ వచ్చి అల్ ఇర్ఫాన్ సిటీ అని అంటారు. చూసారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. ఇంతకుముందు అయితే చీకటిగా ఉంది, ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు లోపల ఈవెంట్ లాంటివి జరుగుతుంది. ఇప్పుడు లోపల ఈవెంట్ అది ఎలా జరుగుతుందో లోపలికి వెళ్ళి మీకు లైట్గా చూపిస్తాను చూడండి. ఎంత పెద్దగా ఉన్నదంటే ఇదంతా ఒక ఎగ్జిబిషన్ సెంటర్ టైపు ఫంక్షన్ హాల్ లాంటిది. ఏవైనా ఈవెంట్స్ అవి జరిగితే ఇక్కడే తీసుకుంటారు. లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి అసలు ఈవెంట్ ఎలా జరుగుతుందని. ఇదే ఫ్రెండ్స్, దీని లోపల ఈవెంట్ అది జరుగుతుంది. ఇది ఒక సేమ్ సినిమా థియేటర్ అది ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది, దాంట్లో ఈవెంట్ అది జరుగుతుంది. ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంటే మధ్యలో బ్రేక్ లాంటిది ఇస్తారు. అలా బ్రేక్ బయటకు వచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్ అవి ఉంటాయి, అవి తినేసి వెళ్ళి మళ్ళీ ఈవెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో లంచ్ అది ప్రిపేర్ చేస్తారు, ఇక్కడే ఉంటుంది లంచ్ కూడా. ఇలా రకరకాలుగా ఎంత జనం వచ్చారో చూడండి ఒకసారి మీరు, మీకు రౌండ్గా ఫుల్గా చూపిస్తాను. చూసారు కదా కింద అంతా ఎలా ఉన్నది, ఎంత జనం ఉన్నారో. నేనైతే పైకి వచ్చాను, పైనుంచి ఇక్కడ లుక్ అది ఎలా ఉంటుందో చూపిద్దామని. ఆ కింద అంతా చాలా జనం ఉన్నారు. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చిన వల్ల ఫుడ్ అది తింటున్నారు. ఇంకా వేరే ప్లేస్లో అరేంజ్మెంట్స్ అవి, అంటే ఇంకా చాలా పెద్దది. ఇది ఎంత చూపించినా ఇంకా తరిగేలా లేదు, అంతలా చాలా పెద్దగా ఉంది ఈ కన్వెన్షన్ హాల్. దీనిలోనే వేరే ప్లేస్ చూపిస్తాను, చూద్దాం రండి. నేను ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నానంటే ఈ కన్వెన్షన్ హాల్లోనే వేరే ప్లేస్లోకి వెళ్తున్నానంటే అక్కడ ఎలా ఉంటుందో ప్లేసెస్ మీకు చూపిద్దామని. ఇప్పుడు ఇది వేరే ఫ్లోరు, అంటే ఈ ఫ్లోర్లోని ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అవి ఎంతమంది వస్తారో అన్నది ఒక సెటప్ లాంటిది చేస్తారు, అది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వచ్చాను. ఇది చూడండి, ఇది వేరే ప్లేస్లో లొకేషన్ అది ఎలా ఉన్నదో. నెక్స్ట్ ఇవి చూసారా డోర్స్, ఇవి అన్నీ ఆటోమేటిక్గానే ఓపెన్ అవుతాయి. ఒకరు తీయాల్సిన పని లేదు, ఒకరు క్లోజ్ చేయాల్సిన పని లేదు. ఇవి ఆటోమేటిక్గానే సెన్సార్ ద్వారా ఓపెన్ అవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఫుడ్కి సంబంధించి ఎలా అరేంజ్ చేశారో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్, ఇదంతా ఫుడ్కి సంబంధించి అరేంజ్ చేశారు. డైనింగ్ టేబుల్ వేసి, చైర్స్ వేసి, ఎన్ని చైర్స్ ఉన్నాయో చూసారా, అంటే ఎంత జనం ఉన్నారో ఆలోచించండి. ఇంతకుముందు మీకు మీటింగ్ జరిగే ప్లేస్ చూపించాను కదా, అది అయిన వెంటనే అందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. ఐటమ్స్ ఏమేమి పెట్టారో తెలియదు, ఒకసారి చూపిస్తున్న ఐటమ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటన్నది. అవి ఇక్కడ చూడండి, బిర్యానీ, సలాడ్,
ఇంకెలా రకరకాల చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇలా గ్రేవీలా రకరకాల ఐటమ్స్ చేశారు. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అది ఎలా జరిగిందని. ఇంక ఇప్పుడు మీటింగ్ అది అయిపోయిన తర్వాత అందరూ ఇలా లంచ్ చేయడానికి వచ్చారు. ఇంక లంచ్ వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఇంక మేము చేసాం. ఇంక చేసాక డైరెక్ట్గా ఎలా వచ్చాం ఇంకా అలాగే వెళ్ళిపోతాం మళ్ళీని. ఇంతకుముందు మీకు చూపించిన విధంగా ఇది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాను కదా పైన. ఇప్పుడు కిందకి వెళ్తే ఎలా ఉంటుంది కింద గట్ట లొకేషన్ వ్యూ అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకా ఎస్కలేటర్లోనే వెళ్ళాలి. స్టెప్స్ అటు సైడ్ గట్రా ఉంటాయి, లేదా లిఫ్ట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎస్కలేటర్ ఏ ప్లేస్కి వెళ్ళినా ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, స్టెప్స్ ఎక్కువగా ఉండవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక మస్కట్లో ఒక ఫంక్షన్ అది ఎలా జరుగుతాయి, ఈవెంట్ లాంటివి అవి ఎలా జరుగుతాయి, ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ అని ఒక ఐడియా కోసం జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను చూడండి. కిందకి వెళ్ళిన తర్వాత లొకేషన్ అది ఎలా ఉంది అది ఇక్కడ చూపిస్తాను. దీని చుట్టుపక్కల అది చూడండి ఒకసారి మీరేని. వచ్చేసాం కిందకి చూడండి. చుట్టూ చాలా నీట్గా, చాలా చూడడానికి చాలా అందంగా, అంటే షాప్స్ ఉన్నాయి ఏమన్నా సరే నీట్నెస్గా వెరీ చాలా క్లీన్గా అలా అంటే అందంగా ఉండడానికి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి, ఆటోమేటిక్ క్లోజ్ అవుతున్నాయి. అంటే ఒకరు తీయాల్సిన పని లేదు, ఒకరు క్లోజ్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా అవంతటా అవే ఓపెన్ అవుతున్నాయి. ఏదో ఎవరో దెయ్యం తెస్తే అలా ఓపెన్ అవుతుంది చూసారా, ఆ విధంగా ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. ఒకసారి చూపిస్తాను మీకు కూడా చూడండి. డోర్స్ ఆటోమేటిక్గా ఎలా ఓపెన్ అవుతున్నాయో చూడండి. ఇప్పుడు నేను డోర్ దగ్గరికి వెళ్తున్నాను. అంతా సెన్సార్ సిస్టమ్, సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అది చూసారా అలా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను డోర్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అవే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది డోర్స్. చూడండి ఆటోమేటిక్గా అలా క్లోజ్ అవుతుందో. ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది అలా అయితే ఫంక్షన్. ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కార్ అది ఎక్కేసాం. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఎక్కడి నుంచి వచ్చాం ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఈ కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ అనేది ఇయర్లీ 1 టైం జరుగుతుంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే ముందు మా ట్రావెలింగ్లో ఇక్కడ బయట లొకేషన్స్ అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను కార్లోంచి చూడండి. అసలు ఆ మస్కట్లు ఇక్కడ అంటే రోడ్ సైడ్స్ అవి ఎలా ఉంటాయి లొకేషన్స్ అనేవి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మస్కట్లో. ఈవినింగ్ టైంలో అందరూ బయటకు వస్తారు కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువ. నెక్స్ట్ మా ముందు ఒక కార్ లాంటిది వెళ్తుంది చూడండి. మస్కట్లో ఉండే పోలీస్ కార్లన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 5. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ మాత్రం కంపల్సరీ. ఒక 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ సిగ్నల్ ఉంటూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మస్కట్లో సిగ్నల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సిగ్నల్ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆల్మోస్ట్ మా ఆఫీస్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఈవెంట్ ఎలా జరిగింది, ఇక్కడ సిచ్యువేషన్స్ ప్లేసెస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.